సో ఎగ్జాక్ట్ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఇక మేము అన్న వాళ్ళందరూ ఇన్నారు, డ్రోన్ ఎగరేస్తున్నాం. క్రేజీ ఎక్కడో పోయింది అది. మహాగణపతి తొండం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హాయ్ హలో వెల్కమ్ అందరికి నమస్తే, జై శ్యామ్, జై శ్రీ గణేష్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ గణేష్ బాచబాక. సో రైట్ నో నేను ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నా అనమాట. మోర్ 15 days టు గో మన ఖైరతాబాద్ బడా గణేషుని దర్శనం ఇవ్వడానికి. సో రైట్ నో మళ్ళీ ఇంకోసారి అప్డేట్ ఇద్దామని వచ్చిన. టైం వచ్చి 9:46 అవుతుంది. సో విత్ మీ సాయన. సో లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్స్టా పేజ్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ ఈవెన్ డూ ఫాలో మై పేజ్. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చలో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదంతా క్లే అనమాట. సో ప్రిపేర్ చేసి పెట్టుకోరు వర్క్ చేసుకోవడానికి. సో ఐ థింక్ ఇప్పుడు బ్రేక్ టైం అనమాట. సో బ్రేక్ కోసం దిగిరు. ఇగో మన బాయ్ చూడు ఎట్లా ఫైర్ అయ్యకుంటే వెళ్ళిపోతున్నావు. రే 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 అరే రే 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 రే. సో ఇక్కడ చూసుకోవచ్చు, మొన్న లాస్ట్ వ్లాగ్లో క్లియర్ వర్క్ లేకుండే, ఇప్పుడు మొత్తం వర్క్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇగో ఎగ్జాక్ట్ హెడ్ పైన నాగుంపాములు 5 నాగుంపాములు ఉన్నాయి. అండ్ ఇగో మనం లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, కిరీటం ఒక్కటి చేసారు. ఇప్పుడు డీటెయిలింగ్ ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఒక్కొక్కటి డీటెయిలింగ్ వర్క్ ఇస్తారు అనమాట. అండ్ ఇగో ఫ్లవర్స్ మొత్తం A to Z కిరీటాలకి మొత్తం అంతా తయారు చేస్తారు. ఇవి 3 కిరీటాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇగో ఇక్కడ సామాన్లు ఉన్నాయి. రైట్ నో ఇగో ఇప్పుడు ఇట్లుంది. అండ్ టైం వచ్చి ఇగో 9:49 అవుతుంది. అండ్ ఇట్లా కనిపిస్తుంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇగో రైట్ నో ఇప్పుడు కిరీటాల దగ్గర ఉన్నాం అనమాట. లాస్ట్ వ్లాగ్లో చూస్తే కిరీటాల కింద అంత డీటెయిలింగ్ కాలేదు. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం డీటెయిలింగ్ వర్క్ అనేది చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఇంకా కొంచెం వర్క్ ఉందన్నమాట. ఇంకొక 1-2 daysలో మొత్తం డీటెయిలింగ్ వర్క్ అంతా అయిపోతుంది అనుకుంటా. ఐ గెస్ కరెక్టా సాయనా? సో అట్లా అనమాట. సో రైట్ నో ఇప్పుడు డీటెయిలింగ్ వర్క్ చేస్తారు. సో ఫేస్ దగ్గర పోదామా? చలో ఫేస్ దగ్గర పోయి చూద్దాం. ఫేస్ దగ్గర ఏమేమి వర్క్ చేసిరో, ఫేస్ వర్క్ ఎట్లయిందో చూద్దాం. సో డన్. సో ఎగ్జాక్ట్ సెంటర్ ఫేస్ అనమాట. లాస్ట్ వ్లాగ్లో ఈ వ్లాగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మొత్తం గణేషునికి క్లే వర్క్ మొత్తం అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. విత్ మీ అగైన్ ఉజిత్ బాయ్. అగో ఆడ ఇగో బాయ్ మొత్తం స్టంట్లు చేస్తుండ. ఆడ పోయి అగో బాయ్ మొత్తం స్టంట్లు చేస్తుండగో. గణేషునికి ఫేస్ మొత్తం ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోయింది అనమాట. మొత్తం ఫినిషింగ్ ఇచ్చేసారు. సో ఐ థింక్ ఇంకొక 2 daysలో కలర్ వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. కలర్ వర్క్ చేసే వాళ్ళు వస్తారు అనమాట. ఇంకొక 2 daysలో మొత్తం క్లే వర్క్ అండ్ డీటెయిలింగ్ అయిపోతుంది. పైన చూసారు కదా కిరీటంకి ఎట్లా ఫినిషింగ్ చేసారో. అండ్ అగైన్ ఇంకో ఫేస్ మొత్తం క్లీన్గా అయిపోయింది అనమాట. సో ఇది అండ్ ఇంకొక 1 day 2 days వర్క్ ఉంటుంది అనమాట. సో ఆ వర్క్ అయిపోగానే గణేషునికి ఫేస్ మొత్తం అయిపోతుంది. అండ్ కళ్ళు చూసుకోవచ్చు, కళ్ళు గిట మొత్తం A to Z అంతా అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కళ్ళు ఎంత నీట్గా చేసిరో చూడండి గణేషుని ఫేస్కి. అండ్ ఇగో ఈ గణేషునికి గిట మొత్తం ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. అండ్ ఇగో ఇక్కడ గిట గణేషునికి ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. అండ్ రైట్ నో ఇగో ఖైరతాబాద్ గణేశుడు ఇప్పుడు ఇలా కనిపిస్తుండు. అండ్ ఇగో మొత్తం ఫినిషింగ్ చేస్తుండు అనమాట. అండ్ ఇగో తొండం అండ్ దంతం ఇగో ఇక్కడ తీసుకోవచ్చు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. గణేశుడు చాలా అంటే చాలా మంచిగా ఉండు, నీట్గా అయిపోయింది అనమాట. అండ్ క్రేజీగా కనిపిస్తుండు గణపతి, లిటరలీ నో వర్డ్స్. అండ్ ఇగో కింద మొన్న లాస్ట్ వ్లాగ్లో చూసుకోవచ్చు బొజ్జ గిట మొత్తం అయిపోయింది అనమాట. అండ్ హ్యాండ్స్ అంతా A to Z మొత్తం క్లే వర్క్ మొత్తం ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసారు. అండ్ ఇగో గణపతి ఇప్పుడు ఇట్లా కనిపిస్తుండు. ఇది అనమాట. అండ్ కిందికి వెళ్ళి చూద్దాం ఏం నడుస్తుందో ఏం కథనో. சார் தான் எங்களுக்கு காரணம். சார் எங்களுக்கு குரு. இதோ இவ்வளோ பெரிய விநாயகர் செஞ்சு இன்னைக்கு நான் தெரியுறேன்னா எல்லாருக்கும் அது சாருடைய விஷயம் தான். எனக்கு மெட்ராஸ்லேயும் நான் நல்லா தெரியுறேன். సార్ చూసారు కదా, సార్ ఈజ్ ద హెడ్ ఆఫ్ మేకింగ్ ఖైరతాబాద్ గణపతి అనమాట. సో సార్ ఐ థింక్ సార్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. సో అలా అనమాట. సో ఇప్పుడు గణనాథుడు ఇలా కనిపిస్తుండు. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి ఇంత క్లోజ్గా చూడడం. అండ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ చేయండి కొంచెం. అండ్ దగ్గరికి పోదాం, ఫేసెస్ దగ్గరికి పోయి ఫేసెస్ గిట్ట చూద్దాం. అండ్ ఇది అనమాట. సో చాలా అంటే చాలా బాగుండు. లిటరలీ నాకు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. గణపతిని చూసినాక అంత బాగుందన్నమాట గణపతి. 2025 ఖైరతాబాద్ గణపతి చాలా అంటే చాలా బాగుండబోతుండు ఈ ఇయర్. లిటరలీ ఐ హ్యావ్ నో వర్డ్స్. అండ్ ఇది అనమాట. సో రైట్ నో ఇలా అవుతుంది. అండ్ ఐ థింక్ అన్న వాళ్ళు తినడానికి ఇప్పుడు దిగిరు. సో ఎట్ కరెక్ట్ టైం ఐ కేమ్ టు షూట్ అ వీడియో. వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు, నా పని నాది అవుతుంది, వాళ్ళ పని వాళ్ళది అవుతుంది అనమాట. సో ఫేసెస్ దగ్గరికి వెళ్దాం. ఫేసెస్ దగ్గరికి వెళ్ళి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫేసెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం వర్క్ అయిందో అది గిట్ట చూద్దాం. కమ్.
సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్ ఫేస్ అనమాట. సో మొత్తం ఓవరాల్గా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు లాస్ట్ టైం వచ్చినప్పుడే కంప్లీట్ అయ్యింది. ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. సో ఇంకొంచెం డీటెయిలింగ్ చేయాలనుకుంటా ఐ గెస్. సో క్రాక్స్ వచ్చినాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇది అనమాట. సో రైట్ సైడ్ ఫేస్ ఇది మొత్తం ఓవరాల్గా ఇట్లా కనిపిస్తుంది గణపతి ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇది అనమాట. అండ్ ఇంకేమైనా చేంజెస్ చేసిరా? ఎస్ చేంజెస్ చేసిరు. లైక్ మొత్తం ఇక్కడ హెవీగా చేసిరు అండ్ కళ్ళు గిట చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. డీటెయిలింగ్ బాగా చేసిరు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కళ్ళు ఎంత మంచిగా అయినా చూడండి. సో ఇది అనమాట. ఇట్లా కనిపిస్తుంది. క్రాక్స్ వచ్చినాయి కొన్ని. సో మళ్ళీ ఫినిషింగ్ చేస్తాను అనుకుంటా. అండ్ హెడ్ పైన కిరీటం. సో చెవు గిట మంచిగా చేసిరు. అండ్ చెవు గిట మంచిగా అయిపోయింది. అండ్ పైన అండ్ బ్యాక్ సైడ్ బట్ట గిట మొత్తం బ్యాక్ సైడ్కి గణపతికి మొత్తం బ్యాక్ సైడ్ ఇది వేసేసిరు అనమాట. అండ్ ఇది అండ్ హెయిర్ ఫినిషింగ్ చేసిరు. చాలా అంటే చాలా బాగుంది. జబర్దస్త్ కనిపిస్తుంది గణపతి. సో ఇది అనమాట. చెయ్యి అండ్ కిందికి వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఎట్లుందో. లెఫ్ట్ సైడ్ ఫేస్కి వెళ్దాం చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ ఫేస్ అనమాట. సో గణేషునికి ఫేస్ మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ ఫేస్ మొత్తం క్లే వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కళ్ళు ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడ ఈ ఫేస్కి మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ గణపతి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఈ ఫేస్ మంచిగా ఉంది. అండ్ ఐ వర్క్ అంతా డీటెయిలింగ్ చేసేసారు అనమాట. అండ్ కిందికి వెళ్దాం. స్టిల్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు. గణేషుని ఫేస్ చూసిరా ఎట్లా కనిపిస్తుందో. కాక ఆడ చేస్తుండు. అండ్ ఇది అనమాట. అండ్ చూసిరా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఈ ఫేస్ గిట. అండ్ ఇది క్లే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చూసిరా క్లే. అండ్ ఇది అనమాట. అండ్ అగైన్ ఇట్లా కనిపిస్తుంది. ఐ థింక్ గోవా తీసి కడుతురు అనమాట వాళ్ళు. అండ్ కిందికి వెళ్దాం. కిందికి చేయి దగ్గరికి వెళ్ళి లడ్డు చేయి దగ్గరికి వెళ్ళి చూద్దాం లడ్డు చేయి ఎట్లుందో ఏం కథను. అండ్ లడ్డు చేయి ఆడుంది. కనిపిస్తుందా ఖైరతాబాద్ మహాగణపతి లడ్డు. సో గణేషునికి తొండం గిట చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుందో లేదో మీరు చూసుకోవచ్చు. గణేషునికి తొండం గిట చేసేసారు అనమాట. అండ్ బాడీ A to Z ఓవరాల్ అంతా వర్క్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది చెస్ట్ పార్ట్ అనమాట. అండ్ ఇది తొండం అండ్ ఇది దంతం అనమాట. అండ్ ఇక్కడ తొండం ఇలా కనిపిస్తుంది. తొండం వర్క్ గిట కంప్లీట్ అయిపోయింది. ఖైరతాబాద్ మహాగణపతికి 8 చెయ్యిలు ఉన్నాయన్నమాట. ఒకటి లడ్డు చెయ్యి, ఒకటి ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి, 6 చెయ్యిలు ఆయుధాలు పట్టుకున్న చెయ్యి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. లిటరలీ చాలా నేను ఏం అనలేకపోతున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లడ్డు చెయ్యి అనమాట. అండ్ ఇక్కడ ఆయుధాలు వెపన్స్ అవన్నీ పట్టుకున్న చెయ్యి. అండ్ ఇలా కనిపిస్తుంది. అండ్ బొజ్జ దగ్గరికి వెళ్దాం. బొజ్జ దగ్గరికి వెళ్ళి లడ్డు చెయ్యి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లా కనిపిస్తుంది అన్నాడు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐ థింక్ ఐ వర్క్ చేస్తుండు. సో ఫినిషింగ్ లాస్ట్ లేయర్ ఆఫ్ ఐస్ అనమాట. సో ఫినిషింగ్ చేస్తుండు. అక్కడ మీరు చూడండి ఎట్లా చేస్తుండో చూడండి. ఒకటి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు లాస్ట్ లేయర్ అనమాట. సో ఇది లెఫ్ట్ సైడ్ ఫేస్ గణపతి ఐస్ ప్రిపరేషన్ అనమాట. సో ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇది తొండం, ఇది ఆయుధ పట్టుకున్న చెయ్యి. అండ్ ఈ ఫేస్ చూసుకోవచ్చు లాస్ట్ లేయర్ అనమాట. సో లాస్ట్ ఇంకేం లేదు. క్లే వర్క్ అంతా అయిపోతుంది ఇప్పుడు. సో ఇది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెయిన్ హ్యాండ్ ఆఫ్ ఖైరతాబాద్ మహాగణపతి అనమాట. సో లక్షలాది ప్రజలకి ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి మన ఖైరతాబాద్ గణేషుని చెయ్యి అనమాట. సో ఎగ్జాక్ట్ చెయ్యి దగ్గర ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఇంకా ఇప్పుడే చేసిరు అనమాట. పచ్చిగా ఉంది చెయ్యి. చాలా అంటే చాలా బాగుంది. ఎంత డీటెయిలింగ్ ఉంది చూడండి. గణేషునికి ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. లిటరలీ నో వర్డ్స్. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇప్పుడే ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. ఇంకా పచ్చిగా ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇది అనమాట. ఇంకో లేయర్ యాడ్ చేస్తారు. దాని తర్వాతకి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది అండ్ ఇక్కడ మొత్తం ఇది రైట్ సైడ్ పార్ట్, రైట్ సైడ్ హ్యాండ్స్ అనమాట. అక్కడ చెయ్యికి రాఖీ కట్టిరు. అండ్ ఇక్కడ వెపన్స్ అండ్ పైన ఫేసెస్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. క్లోజ్ షాట్స్ ఇస్తాం మీకు చూడండి కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. కింద ఇక్కడ బొజ్జ దగ్గర క్లే వర్క్ చేస్తారు. అండ్ ఇది తొండం, అది లడ్డు చెయ్యి అండ్ ఫేస్. అండ్ మొన్న రాఖీ కట్టిన చెయ్యి అండ్ ఇవి వెపన్స్ పట్టుకున్న చెయ్యి. అండ్ ఇది అనమాట. సో ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం దగ్గర ఉన్నా అనమాట. సో ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు క్లే వర్క్ చేస్తారు. అండ్ మొత్తం ఫినిషింగ్ చేస్తారు అనమాట. అండ్ ఖైరతాబాద్ మహాగణపతి తొండం ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం అయిపోయింది. అండ్ తొండం ఇలా కనిపిస్తుంది అనమాట. అండ్ క్లే వర్క్ మొత్తం ఫినిషింగ్ చేస్తారు. ఎట్లా కనిపిస్తుంది చూడండి. వాళ్ళు చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తారు అనమాట. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్స్ లుక్స్. ది మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఖైరతాబాద్ మహాగణపతి లడ్డు చెయ్యి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గణనాథుని లడ్డు చెయ్యి. ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది. లిటరలీ ఐఎమ్ టెల్లింగ్ చాలా అంటే చాలా క్రేజీ ఉంది. మొత్తం వర్క్ అయిపోయింది. ఇంకా ఫినిషింగ్ వర్క్ చేయాలన్నమాట. అండ్ ఇది అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ మీకు చూపెడతా. నా అక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇస్తుండు. మొత్తం 4 హ్యాండ్స్ అండ్ ఇట్లా కనిపిస్తుంది. అండ్ ఇది ఖైరతాబాద్ మహాగణపతి లడ్డు చెయ్యి. అండ్ ఎంత బాగుందో చూడండి. లిటరలీ లాస్ట్ లేయర్ ఇంకో లేయర్ వర్క్ ఉందన్నమాట. సో అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇది అనమాట. సో ఇక్కడ నుంచి ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫేస్ చూడండి. అండ్
ఫేసెస్ కానీ ఇగో గణేషుని లడ్డు అండ్ ఇగో గణేషుని ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి అండ్ ఇవి అన్నమాట. దగ్గర ఉన్నామన్నమాట. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు శ్రీ లక్ష్మీ అయగ్రీయ స్వామి దేవుడు ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారి తల్లి మొత్తం వర్క్ అయిపోయింది అనమాట. సో మొత్తం ఫినిషింగ్ మొత్తం అయిపోయింది. ఫైనల్ టచ్ గిట్ ఉంది, జస్ట్ కలర్ వర్క్ చేయాలన్నమాట. సో ఇది అండ్ ఇక్కడ జగన్నాథ స్వామి ఉండు కవర్ కప్పేసారు. వాటర్ పడుతుంది, కొంచెం రెయిన్ పడే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ అడ్వాన్స్ లోనే కవర్ కప్పేసారు అనమాట. కాళ్ళ మినగటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇగో పంచవర్క్ మొన్న లాస్ట్ బ్లాక్ కి ఈ బ్లాక్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మొత్తం డీటెయిలింగ్ చేసారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా వర్క్ జల్దీ ఫాస్ట్ వర్క్ చేస్తారు అనమాట. అండ్ ఇది పంచ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ బొజ్జ గిట కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇది ఉంది అండ్ ఇక్కడ జగన్నాథ స్వామి. ఇంకా సైడ్స్ లో వెళ్ళి చూద్దాం. సో లెఫ్ట్ సైడ్ అమ్మవారి తల్లి అనమాట, శ్రీ గజ్జలమ్మ దేవి దగ్గర ఉన్న అనమాట. సో అమ్మవారి తల్లి గిట చాలా అంటే చాలా జల్దీ చేసేసారు. బ్యాక్ డ్రాప్ లో మొత్తం బ్యాక్ సైడ్ ఇక్కడ అక్కడ ఫ్రేమ్ వర్క్ అంతా అయిపోయింది అనమాట. సో ఫినిషింగ్ గిట చాలా అంటే చాలా జల్దీ చేసేసారు అనమాట. జ్యువెలరీ గిట యాడ్ చేశారు. అమ్మవారి తల్లి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో ఇది గిట డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. అండ్ ఇది అనమాట. సో రైట్ నో ఇలా ఉంది. ఇంకొక ఈ రోజు లోపల మొత్తం ఫైనల్ టచ్ ఇచ్చేస్తారు అమ్మవారి తల్లికి. శ్రీ లక్ష్మీ వాసవి పరమేశ్వరి అమ్మవారి తల్లి దగ్గర ఉన్న అనమాట. సో రైట్ సైడ్ లో సో అమ్మవారి తల్లిని ఇక్కడ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది, మొత్తం వర్క్ అయిపోయింది అనమాట. ఇంకొక 2 days లో ఫ్రమ్ విజయవాడ నుంచి వచ్చి కలర్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఇంకా మొన్న వచ్చినప్పుడు మొన్నకి ఈ రోజుకి చాలా చేంజెస్ చేసిరు. ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అయింది అనమాట. జ్యువెలరీ గిట యాడ్ చేసిరు అమ్మవారి తల్లికి. డ్రాప్ లో కొత్తగా ఏమో యాడ్ చేస్తారు. ఐ థింక్ ట్రీస్ దగ్గర నిలబడ్డట్టు ఉందన్నమాట అమ్మవారి తల్లి. వర్క్ ఉందన్నమాట. సో ఐ గెస్ ఈ రోజు వరకు మొత్తం అమ్మవారి తల్లి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. డ్రోన్ ఎగరేస్తున్నాం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అది ఎక్కడ వెళ్ళిపోయిందో చూడండి. ఇగో మీకు కనిపిస్తుందా? అగో అది ఎవరికి ఇంటలేదు. అది క్రేజీ. అది అగో ఇంటలేదు కదా అది. అరే ఆఫ్ చేయలేకపోతే అదే రే బాయ్ మస్తు దూరం పోయింది అది. ఓ అందుకే అంటారు నార్మల్ డ్రోన్ కొనిపోదా వాడ కనిపిస్తుందా? అరే ఉస్తాద్ నువ్వు ఇది క్రేజీ ఇది. అరే రే 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 కెమెరా ఉందా దానికి? అరే బాప్రే డ్రోన్ ఎగరేస్తున్నాం. క్రేజీ సీన్. ఇప్పుడు దానికి ఏమైపోయిందంటే అమెజాన్ లో వచ్చే 2000 డ్రోన్ వస్తుంది కదా, ఎక్కడో పోయింది. ఏదో పోలీస్ క్వార్టర్స్ లలో పడ్డదంట. పెద్ద సీన్ అది. సో ఇప్పుడు అన్న పెద్ద మెయిన్ డ్రోన్ ఎగరేస్తుండ అనమాట. కమ్ క్లోజర్, ఐ విల్ షో యూ. సో దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్. ఏమంటారు సాయి బాయ్? అరే చెప్పన్నా నువ్వు ది మోస్ట్ ఫేమస్ పర్సన్ అనమాట. సో రైట్ నో ట్రెండింగ్ పర్సన్. ఖైరతాబాద్ గణేషుని A to Z అప్డేట్ ఇచ్చేది సాయి అన్ననే అనమాట. సో ఇప్పుడు డ్రోన్ ఎగరేస్తుంది సాయి బాయ్ అన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఇది డ్రోన్. సో ఇంకో బ్రో 1 second. ఓ క్రేజీ వైర్లు ఉన్నాయి పైన. కంట్రోలింగ్ అది క్రేజీ. ఆడ పైన ఉంది కదా. సో సినారియో ఈడ కనిపిస్తుంది చూడండి. See how it looks. Max altitude reached. So this is how it looks. Drone అనుకుంటున్నది. Home point update. Drone పైన ఉంది. బాయ్ ఆర్డర్ చేశాడు మన బాయ్. ఇట్లా కనిపిస్తుంది. షార్ట్ అవుతుండలే ఈగ. బ్యాగ్ తీసుకురా.